హాయ్ రా. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను రా. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అందరూ. ఓకే రా. ఏమండి భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? ముందు మీరెవరో చెప్పండి. పెళ్లి కొడుకు తాలూకా పెళ్లి కూతురు తాలూకా? రెండు కాదు, పెళ్లి కూతురు జిల్లా కానీ తాలూకా మాత్రం వేరే. అచ్చా మాజీ. ఏమ్మా వాళ్ళు మన తాలూకానా? మనవాళ్ళేనండి. పెళ్లిలో గ్లాసులో ఆకులు ఎత్తడానికి సాయంగా ఉంటారని తీసుకొచ్చాను. ఓహో, మన ఇంట్లో పనిచేసేవాళ్ళ? సీను గారు వస్తున్నా. ఏంటి అలా చెప్పా? వాళ్ళు రాట పట్టిద్దామని. బాబు భోజనాలు అవి కానిస్తే పని మొదలెట్టొచ్చు. పనులు అంటాడేంట్రా? మన లెవెల్కి పనులు అంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకురావడం, అవసరమైతే బంగారం వెండి నగలు కొనుక్కురావడం అలాంటివి అనమాట. ఆ పనులు అయితే పద. నన్ను కూడా చేర్చుకుంటా పనులకి. కమిషన్ కొట్టేద్దాం. తింటాం అంతే. రేపు పెళ్లి లోపల ఎవరైనా సెట్ చేసుకోవచ్చు. ఆహా, తృప్తిగా తిన్నాను రా. తింటమైందా? పదండి, పని మొదలెట్టాలి. చెప్పండి సార్, ఏ పనులు చేయమంటారు? తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులన్నీ ఏరేయండి. ఒక్క గ్లాసు కూడా కనపడకూడదు. ప్రస్తుతానికి గ్లాసులే. బోరాలు అయ్యాక ఆకులతో పాటు గ్లాసులు కూడా ఎత్తాలి. ఎరా మన రేంజ్ కి బంగారాలు తెస్తాం, బ్యాంకులకి వెళ్ళొస్తాం అని చెప్పావు. ఏదోట్లేరా, ఇది ఒకందుకు మన మంచికే. మనం పనుల్లో మారు వేషాలు వేసుకుని అమ్మాయిల గదిలోకి ఎంటర్ అయిపోవచ్చు. నువ్వు మారువేషం ఎక్కలేదు, ఆల్రెడీ పనుల్లో ఉన్నావు. అన్నా, ఇవన్నీ అమ్మాయికి ఇష్టమట. బ్లూ డ్రెస్, వైట్ కర్డ్. ఆహా ఆహా. ఎందుకు ఏడుస్తున్నావునా? ఇది ఏడుపు కాదురా, గజల్ నాగరాజు ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు నాకెందుకు పెళ్లి కాలేదో తెలుసా? ఆ అమ్మాయి నా కోసం పుట్టిందిరా. మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. అన్నా, అదిగో అమ్మాయి. ఓ, మీరు కూడా మాట అయిపోయినా? బేసిక్ గా మీరు ఏట్ అయిపోనావు తెలియదు కాబట్టి నేను కమిట్ అవును. ప్లీజ్ గివ్ మీ ది గ్లాస్. ఏంటి ఈ గ్లాసా? డోంట్ ఇన్సల్ట్ ది గ్లాస్. అబ్బో, ఐ లవ్ ఇట్. యా, పద. ఈ టైపా? పద. సారీ. ఏమయ్యా, మీరు ఇక్కడ ఉంటే టీ కప్పులు అవి ఎవరెత్తారు? పదండి. టీ కప్పులు తగలయ్యా, ఇక్కడ ఈ పనులు తప్ప ఇంకేం పనులు లేవేంట్రా? పని చెప్పచ్చుగా. గట్టిగా మాట్లాడుకు, ఎంగిలాకులు తీయమంటాడు. అన్నా, ఇవన్నీ అమ్మాయికి ఇష్టమట. బ్లూ డ్రెస్, వైట్ కర్డ్. ఆహా ఆహా. ఎందుకు ఏడుస్తున్నావునా? ఇది ఏడుపు కాదురా, గజల్ నాగరాజు ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు నాకెందుకు పెళ్లి కాలేదో తెలుసా? ఆ అమ్మాయి నా కోసం పుట్టిందిరా. మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. అన్నా, అదిగో అమ్మాయి. ఓ, మీరు కూడా మాట అయిపోయినా? బేసిక్ గా మీరు ఏట్ అయిపోనావు తెలియదు కాబట్టి నేను కమిట్ అవును. ప్లీజ్ గివ్ మీ ది గ్లాస్. ఏంటి ఈ గ్లాసా? డోంట్ ఇన్సల్ట్ ది గ్లాస్. అబ్బో, ఐ లవ్ ఇట్. యా, పద. ఈ టైపా? పద. సారీ. ఏమయ్యా, మీరు ఇక్కడ ఉంటే టీ కప్పులు అవి ఎవరెత్తారు? పదండి. టీ కప్పులు తగలయ్యా, ఇక్కడ ఈ పనులు తప్ప ఇంకేం పనులు లేవేంట్రా? పని చెప్పచ్చుగా. గట్టిగా మాట్లాడుకు, ఎంగిలాకులు తీయమంటాడు. వీడేంటి రౌడీలో తయారయ్యాడు? పైగా బ్లూ కలర్ ఒకటి. ఏం బ్రదర్, ఫుడ్ బాగుందా? బాగుందండి. నమస్కారం. ఏంట్రా వాడు నాలాగే డ్రెస్అప్ పై తయారయ్యాడు? పేపర్ లీక్ అయిందా? లేదన్నా. స్టాప్. అమ్మాయికి లేనేస్తున్నావా? డౌటా? డ్రాప్ అయిపో. యా, ఆ అమ్మాయికి నేనంటే ప్రాణం కాబట్టి. ఎవరు నువ్వా? లుక్ ఎట్ మీ, క్యాచ్ మై హ్యాండ్, కమ్ ఆన్, ఫాలో మీ. మన స్టైల్ వాడికి ఎక్కడదిరా? పద. ఆ అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తుంటుంది. పద 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 పద. ఏమండి, నాకు కర్డ్ కావాలి. ఓన్లీ కర్డ్. ఐ లవ్ కర్డ్. యూసి ఏంటి సార్, మనకు పెరుగంటే చాలా బాగా ఇష్టం. ఏంటి పెరిగేయండి సార్. ఆంటీ, నాకు పెరుగంటే ఇష్టం కదా, ఇంకొంచెం వేయండి. బాగా వేయండి ఆంటీ. ఏంటి మీ బావ అలా తయారయ్యాడు?
వాడు నీ టేస్ట్లేంటో కనుక్కోమని నీ దగ్గరికి పంపించాడు. కానీ నేనే వాడిని ఆట పట్టిద్దామని నీకు బ్లూ డ్రెస్, పెరుగంటే ఇష్టమని చెప్పాను. చిన్నప్పటి నుంచి చెప్పాలంటే వాడికి పెరుగంటే చాలా అసహ్యం. అలాంటిది నీకోసం. అంటే నాకు పెరుగంటే కొంచెం ఎక్కువ ఇష్టం, అందుకని. నాకు బ్లూ అన్నా పెరుగన్నా అసహ్యం. నీ భాను కావాలని నాకు ఇష్టం అని చెప్పింది. ప్లీజ్ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. సంధ్య గారు, ఐఎమ్ సారీ అండి. విష్ మీ ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. వసంత్ తట్టు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అంకుల్? అంకుల్ 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 చెప్పండి అంకుల్. ఏంటి అంకుల్? ఆహా. See this? మనోడు ఇంకేం చేయలేక బాలాడుకుంటున్నా. అదేంట్రా బాబు, సంధ్య ఐ లవ్ చెప్పినట్టు దగ్గర సంబరపడిపోతున్నావు. దాదాపు మంది అదే స్టేజ్ కదరా. అంటే తిడితే ఐ లవ్ చెప్పినట్ట అమ్మా. అదేనమ్మా లేడీ సైకాలజీ అంటే. ఆ బ్లూ డ్రెస్ వేసుకుని వచ్చింది ఏదో అమ్మాయిని ఇంప్రెస్ చేసేద్దామని కాదు, అరే ఆ అమ్మాయితో తిట్టించుకోవడానికి. అదేంటి మావా? అదే చిచ్చా. అమ్మాయిలన్నాక ఫస్ట్ తిడతారు, తర్వాత బాధపడతారు, తర్వాత లవ్ లో పడతారు. అదేనమ్మా లేడీస్ ఫిజికాలజీ. ఏంట్రా అమ్మాయిల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? లేకపోతే ఏంటే, నువ్వు వచ్చేసి ఆ అమ్మాయికి పెరుగు ఇష్టం, బ్లూ కలర్ ఇష్టం అంటే ఊపుకుంటూ వెళ్ళిపోయి వేసుకుని వచ్చాను అనుకుంటున్నావా? ఇదంతా మన బ్రిలియంట్ ప్లాన్ అమ్మా. వెళ్ళి లోపల ఐ లవ్ యూ చెప్తాను, ఓకే అంటుంది. ఓకే అనకపోతే? అంటుంది బెట్ట. హాయ్ రా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంకుల్. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఎవడైనా ఇక్కడికి వస్తే ఫుట్బాలే. వెల్కమ్ టు పూరి. పరిచయాల తర్వాత ముందు ఏర్పాట్లు చూడరా. మీరు వెళ్ళండి అంకుల్. భువనేశ్వర్లో 40 లాడ్జుల కంటే ఎక్కువ లేవు. వాటి మీద కన్నేసి ఉంచండి. కొత్తగా తెలుగువాడు ఎవడైనా దిగితే నాకు ఫోన్ చేయండి. నమస్తే నమస్తే, రండి రండి. ఐఎమ్ జీకే. అసలు పేరు గుడ్డి కృష్ణమూర్తి. గుడ్డి కాదు గడ్డి. యూత్ఫుల్ గా ఉంటుందని జీకే అని మార్చుకున్నాను. ఇది మన ఫామ్ హౌస్. హాయిగా రెస్ట్ తీసుకోండి. మా ఆవిడ, మా అమ్మాయి కూర్చోండి. వాళ్ళని లోపల తీసుకెళ్ళండి. రండి కూర్చోండి. లక్ష్మి, వంట రెడీయా? మంటారని మీరు వచ్చి తన్నండి. తన్నండి. మీరేం కంగారు పడకండి. వంటలు రెడీ, మీరు తినొచ్చు అని అర్థం. ఒరిస్సా అమ్మాయి ఇప్పుడు తెలుగు నేర్చుకుంటుంది. మనం కొంచెం అడ్జస్ట్ కావాలి. నేను పూర్తిగా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. మొగుడు తంతాడు రా. లక్ష్మి, నువ్వు కూడా హ్యాండ్ అయ్యగా. నాకి పేక రాదు. పోనీ నేను హ్యాండ్ వేసుకొచ్చా? ఇగో మాది పెద్ద పరుపు గల కుటుంబం. అయితే మరీ మంచిది, మందం కూడా అక్కర్లేదు. పెడార్థాలు తీకు. మాది పెద్ద పరువు గల కుటుంబం అని దీని ఉద్దేశం. మీ అమ్మగారితో చెప్పి వీళ్ళ కోసం ఒరిస్సా ఫేమస్ ఫిష్ కర్రీ లేదు, అది వండమని చెప్పు. ఎందుకు? నేను వంగుతా. ఓసి నీ భాష మండిపోను. వంగుతా కాదే, వండుతా. లాభం లేదు. మీ బావమరిది చిన్న మెదడు చిట్లింది. డాక్టర్, గతంలో జరిగిపోయిందంతా ప్రస్తుతం జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేంటి డాక్టర్, ఎవరికైనా మెదడు చుట్టిపోతే గతాన్ని మర్చిపోతారు కానీ ప్రస్తుతాన్ని ఎలా మర్చిపోతారు? చెప్పానుగా, వీడికి చిప్పు దొబ్బిందని. అంటే ఆ వెంకటాద్రి ఫ్యామిలీ ఇప్పుడే జలేశ్వర్ రైల్వే స్టేషన్ వెళ్ళారని తెలిసింది. వీడికి నిజంగానే చిప్పు దొబ్బింది. బావా, ఇదేంట్రా, ఏదో అల్లంలోనో దొమ్మిల్లోనో దెబ్బలేనట్టు దెబ్బలేంట్రా? అవును, ఇంక మీద గొడవలు చేయకూడదు, మంచిది కాదు. ఏంటిడు మాట్లాడితే వేసేస్తాను అనేవాడు ఇప్పుడు మాట మారుస్తున్నాడంటే, ఓ కొంపది సింహరాజ్ ఎఫెక్ట్. ఒరే, మిమ్మల్ని కొట్టినోడు రాసేవాడో తెలుసుకున్నారా? అవును, ఫైటింగ్ మధ్యలో ఆపేసి రాసులు నక్షత్రాలు కనుక్కుంటారు. నువ్వు ఆగరా బాబు, నా కాలేజీకి నేను చేస్తుంటే. ఖచ్చితంగా ఇది సింహరాజ్ ఎఫెక్టే. మీరేం కంగారు పడకండి, 6 నెలల్లో దెబ్బలన్నీ తగ్గిపోతాయి. 6 నెలలేందయ్యా? కనీసం ఒక్కొక్కడిని 100 మంది అయినా కలిసి కొట్టుంటారు కదా సార్. 100 మంది కాదన్నా, అందరినీ కలిపి ఒక్కడే కొట్టాడంట. ఒక్కడా? అన్నా, ఆ వెంకటాద్రి ఫోన్ చేసింది ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి. పద వెళ్దాం. నువ్వేం కంగారు పడకన్నా, అక్కడ బుల్లోడు కొట్టిన దెబ్బలకి ఇడికి చిప్పు దొబ్బింది. ఇడికి కాలు దొబ్బింది. వాడెవడితో పెట్టుకుంటున్నాడో చెప్పారా? చెప్పామన్నా, వాడికి అసలు భయమే లేదు, పెద్ద ముండోడు. అన్నా అసలు ఈ గొడవలన్నీ మానేసి ఎంచక్క కులు మనాలిలో సెటిల్ అయిపోదామన్నా, చల్లగా ఉంటది. నోరు మీద నువ్వు సామ్రాట్ అశోక్, వీడు చేసిందో పెద్ద కళింగ యుద్ధం.
రేయ్ మళ్ళీ ఏమైందిరా? నీకు తెలుసు కదరా నేను సుశీలను లవ్ చేస్తున్నానని. అయితే రాత్రి 12ంటికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాను రా. అర్ధరాత్రి ఐ లవ్ యూ ఏంట్రా? సేమ్ తన కూడా ఇలాగే ఫీల్ అయింది. అందుకే మళ్ళీ సారీ చెప్పేద్దామని ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాను. గేట్ వేస్తుంది, గోడ దూకి వెళ్ళిపోయి సుశీలను లేపేహాను. కానీ లేచింది మాత్రం సుశీల్ కాదురా, వాళ్ళు వదిన. సేమ్ నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను రా. పక్క నుంచి వాళ్ళ అన్నయ్య కూడా లేచాడు రా. ఆడేమో మ్యాటర్ మొత్తం అపార్థం చేసుకుని వీళ్ళందరినీ పంపించాడు రా. నువ్వు చెప్పేది ఏంటంటే నాకే కుమ్మాలనిపిస్తుందిరా. ఇక వాళ్ళు నిన్ను కొట్టాలనుకోవడంలో తప్పే లేదు. అలాగని చెప్పి అంతమంది కొడితే చచ్చిపోతాను కదా కాక. సరే బడిగా నేను బయటకు వచ్చి వాళ్ళని చంపేస్తారా? వదిన పుట్టినరోజుని గుడికి రమ్మంటే వస్తానని చెప్పి గుడికి రాలేదు. కనీసం ఇంటికైనా వచ్చాడా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఉంటాడులే వదినా. అదిగో వచ్చేసాడు. ఉండు వాడు పని చెప్తాను. ఒరే నువ్వు గుడికి రాలేదని అత్తయ్య చాలా కోపంగా ఉంది. తప్పు చేస్తే ఉండదా మరి? కష్టపడి కొడుకుని ఇంజనీరింగ్ చదివిస్తే కనీసం పుట్టినరోజు నాడైనా అమ్మతో కలిసి గుడికి వెళ్ళలేదు. తప్పా కాదా? అత్త నువ్వైనా చెప్పు. అస్తమానం ఫ్రెండ్స్ వేసుకొని బలాదురుగా తిరిగే కొడుకుని ఏ తలైనా ఎందుకు భరించాలి? కమాన్ టెల్ మీ. మా అమ్మ 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి నన్ను భరిస్తుంది. వద్దమ్మ వద్దు, నేను అనర్హుడిని. పుట్టినరోజు నాడు నీ చేత్తో చేసిన పాయసం తాగే భాగ్యం నాకు లేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫీలింగ్. దేవత లాంటి అమ్మ మనసుని బాధ పెట్టాను. తను వెళ్ళింది ఈ కాపు. ఆహా, ఆంటీ మనందరికీ కూడా పాయసం తీసుకొస్తున్నారా? నీకు పాయసం కాదురా, పాయిజన్ పెట్టాలి. పెట్టాలి. ఎరా మీకు అసలు బుద్ధుందిరా? థ్యాంక్స్ ఆంటీ. కనీసం ఉందా లేదా అన్న డౌట్ ఉంది మీకు. మా ఇళ్లలో అయితే లేదని డిసైడ్ చేస్తారు. చదువుకోకుండా బేవర్స్ గా తిరుగుతుంటే అనరా? అసలు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం నువ్వే అన్నయ్యా. కరెక్ట్ ఆంటీ. కనీసం 4 నిజం తెలుసుకున్నా. నువ్వు ముయ్ నీది. కనీసం వీడి రోజు గుడికి కూడా రాలేదు తెలుసా? భలే దానివే. ఇవాళ నీ బర్త్డే కదా, రక్తదానం ఇద్దామని నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఇచ్చావా నాన్న? ఈయన బాడీలో బ్లడ్ తక్కువగా ఉందని వాళ్ళే రివర్స్ లో ఇచ్చారు. ఇదిగోనమ్మా, పోయిన వారం మ్యారేజ్ తాలూకు క్యాటరింగ్ డబ్బు. ఒరే ఫూల్స్, ఎవరినో కాదు మిమ్మల్ని. రేపటి నుంచి జగన్నాథ స్వామి రథోత్సవాలు. మీరందరూ నా షాప్ వచ్చి హెల్ప్ చేయాలి. సారీ ఏమైంది? ఇట్స్ ఇంపాసిబుల్. హలో, కొనపోయినా పర్లేదండి, కనీసం కూల్ డ్రింక్ దాకా వెళ్ళిపోండి. 20% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, 60% డిస్కౌంట్, 80% డిస్కౌంట్, 120% డిస్కౌంట్. 120 అంటే ఊరికి ఇవ్వడం కాకుండా 100కి 20 చెప్పని తిరిగి మనం ఇవ్వాలరా? పోతే పోనీ, పోయింది అంకులే కదా. అయినా నన్ను అడగాలి కానీ 20% అంటే నన్ను నేనే అర్పించేసుకుంటాను. నన్ను కూడా అర్పించేవా? రండి మేడం రండి. ఒక జాకెట్ పీస్ కొంటే ఒక శారీ ఫ్రీ. ఏ జాకెట్ కితనే కా హై? ఓన్లీ 1000 రూపీస్. స్టూపిడ్. రథం వస్తుంది. ఈ ఏడు ఇసుకేస్తే రాలంత జనం. జగన్నాథ స్వామి రథోత్సవాలు ఇట్లాగే ఉంటాయిరా. రే రే, గుడ్లోను ఇలా షాపుల్లోనూ సైట్ కొట్టడం మహా పాపం రా. ఏ సంధ్య, అతను నీకు లైన్ వేస్తున్నాడే. నోరు మూసుకుని పద. ఆహా, ఎంతకాలం అయిందో ఇలాంటి కవర్ పేజ్ చూసి. సూపర్. అవునరా, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మన గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. నోరు తెరిచి ఎలా చూస్తున్నారు చూడు వెదవలు. తప్పే ఉంది, మనం అందంగా ఉన్నాం కాబట్టి చూస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు వరుస మీద గౌరవం పెరిగిపోతుందిరా. ఐ లవ్ వరిసా. రే, వాళ్ళు ఒరిస్సా అమ్మాయిలు కాదురా, ఖచ్చితంగా మన ఆంధ్ర అమ్మాయిలు. సరే బెట్టేసుకుందామా? ఓడిపోతారా? కేసు బీర్లు. నేను రెడీ, మేము రెడీ. వాడు మన దగ్గరికి వచ్చేస్తున్నాడు. షట్ అప్. అది చూడొద్దు, అడ్వాంటేజ్ తీసుకుంటా. మంచిదేగా. హలో అండి. హలో, ఏంటండి తెలుగు వాళ్ళ ఏంటి పలకరిస్తే అస్సలు పట్టించుకోవట్లేదు. అప్పన్ కన్ చాహతీ. అప్పునా? ఏంటండి ఒరియాలో మాట్లాడుతున్నారేంటండి? అప్పన్ కన్ చాహతీ. అప్పన్ కన్ చాహితియా? శ్రీ ఎరా మన తెలుగులోనా? తెలుగులో మాట్లాడలేదు కానీ బాబాయ్, ఏదో పట్టుకెళ్ళిపోయిందిరా.
ఏమండి ఏమండి మీరు తెలుగు వాళ్ళే కదండి చెప్పండి ప్లీజ్. అప్పన్ కన్ చాహతి. ఊరికే సావ కొట్టేస్తున్నారు జిడ్డు మొహాలు వేసుకొని. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? తెలుగు 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 బాబాయ్ బాబాయ్ నేను చెప్పాను కదా వాళ్ళు తెలుగు వాళ్ళేనని. రెండు విందురు గాని. ఏమండి ఏమండి మీరు తెలుగు వాళ్ళేనని ఒకసారి గాడిదలు చెప్పండి. లిసన్ డోంట్ ఇరిటేట్ మీ. అప్పన్ కన్ చాహతి. కేసు వీళ్ళ కోసం అబద్ధాలు ఎందుకురా? అన్నా వాడు ఇంకా రాలేదేందన్నా? తప్పకుండా వస్తాడ్రా. ఊరుకన్నా బడాయి, నువ్వేమన్నా యేసు ప్రభువా పిలవంగానే నిన్ను నమ్మి రావడానికి? ఆ బుల్లోడు మహా ముదురన్నా, మంచి స్కీమ్ తో వస్తాడు చూస్తుండు. నా మాటినన్నా కాంప్రమైజ్ అయిపోయి కులూమనాలి వెళ్దామన్నా. ఈ బాంబులు కూడా వదిలేసి హ్యాపీగా ఐస్ గడ్డ వెళ్తే ఆడుకోవచ్చు. అక్కడ సినిమా షూటింగ్ కూడా జరుగుతాయి అంటన్నా. అన్నా చీర వదిందే అన్నా. అన్నా నీకేమన్నా అర్థమైందా అన్నా? కానీ నాకు పూర్తిగా అర్థమైందన్నా. బుల్లోడి దృష్టిలో వదిన ఒక గాడిద. వదిన మాటలు నువ్వు విన్నందుకు నువ్వు ఒక అడ్డగాడిదేవి. కలగోడ భావం తీసుకుందామన్నా. అరే శంకరాపురం సూపర్ హిట్ అయింది. పెదరాడి కూడా హిట్టారా? అది ఎప్పుడు రిలీజ్ అయింది? నన్ను కులూమనాలి తీసుకెళ్ళాను.